హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు మార్చి 3వ తారీఖు పౌర్ణమితో కలిసి చంద్రగ్రహణం వస్తోంది. ఇది కొంతమందికి మేలు జరుగుతుందని, మరి కొంతమందికి కీడు జరుగుతుందని ఏదేదో అంటున్నారు. ఎవరు ఏ చెప్పినా కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన నియమాలు మనం పాటించాలి. పట్టు విడుపు స్నానాలు ఉండాలి. ఆ సమయంలో తినకుండా ఉంటే మంచిది. నిద్రపోకుండా ఉంటే మంచిది. దైవనామస్మరణలో ఉంటే చాలా మంచిది. ఇది అందరూ చెప్తున్న విషయమే. అయితే కొంచెం కీడుతో ఉన్నటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో ఉన్నటువంటి ఆ కీడు తొలగిపోవాలన్నా, మన మీద ఉన్న గ్రహ దోషాలు తొలగిపోవాలన్నా, మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉండేవి పోవాలన్నా, మనకు బ్లాకేజెస్ రిమూవ్ అవ్వాలి అనుకున్నా, మనం అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరగాలి అని అనుకున్నా, మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి బిచ్చగాడి సైతం కుబేరుడు కావాలి అంటే ఈ మార్చి 3వ తారీఖు గ్రహణ సమయం ఏదైతే ఉందో సాయంత్రం 6:48 అప్పుడు విడుపు సమయం అది. ఆ సమయంలో చిటికెడు రాళ్ల ఉప్పుతోటి ఉప్పు నీటితోటి ఎలా చేశారు అంటే మీ కీడు తొలగిపోతుంది. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇక్కడ మీ కష్టాలన్నీ కూడా తీరటానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహణం వల్ల ఏదైతే దోషం అంటున్నారో అదంతా తొలగిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. మీ జీవితం ఎంతో బాగుంటుంది. మళ్ళీ వచ్చే పౌర్ణానికి మీ జీవితంలో ఎంతటి మార్పు తీసుకువస్తుందో ఈ ఒక్క ఉప్పు పరిహారం అనేది మీరే చూద్దరుగా. అయితే ఈ ఉప్పు నీటితో పాటు ఉప్పు పరిహారం ఒకటి చెప్తాననేది చాలా ముఖ్యమైనది. దాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, బాధని, దుఃఖాన్ని, అప్పుల బాధలని, ఆర్థిక ఇబ్బందుల్ని, అనారోగ్య సమస్యల్ని, అనుకున్న పనులు జరగకుండా ఉండటాన్ని, ఇంట్లో గొడవలు, కొట్లాట్లు, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష ప్రతి ఒక్కటిని తొలగించేస్తుంది ఆ ఉప్పు రెమెడీ. ఈరోజు ఏం చేయాల్సిన అవసరం లేదు. గుప్పెడు ఉప్పుతో ఇలా చేస్తే చాలు. అదేంటని చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోను ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వస్తే మనకు ఈ మార్చి 3న వస్తున్నటువంటి ఈ గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో మనకు హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. కొంతమంది మంచిదని, కొంతమంది చెడ్డదని, కొంతమందికి మంచిదవుతుంది, కొంతమంది కీడుందని, ఇలా నానా రకాలు చెప్తున్నారు. అయితే మనకు పౌర్ణమి అన్న గ్రహణం ఉన్న చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చేస్తే మేలు చేస్తుంది లేదా కీడు చేస్తుంది. ఏదైతేనేంటి ఈ గ్రహణ ప్రభావం వల్ల మనము ఎదుర్కొనే దుష్ప్రభావాల నుంచి బయటపడాలి అంటే మీరు ఏం చేయాలి అంటే గనక, గ్రహణం మనకు మార్చి 3వ తారీఖు మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. మనకు ఈ గ్రహణం పట్టాక విడుపు సమయంలో ఖచ్చితంగా మనము ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకుంటాం. గ్రహణం విడిచాక ఆ ఇల్లు తుడిచే నీళ్ళు మనం ఇల్లు వాకిలి అంతా శుద్ధి చేస్తాం. ఆ నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని బయట అంతా కూడా శుద్ధి చేసేసేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. చెడు శక్తులు వెళ్ళిపోతాయి. జనాల ఏడుపులు వెళ్ళిపోతాయి. నరదృష్టి, నరఘోష అనేవి కూడా వెళ్ళిపోతాయి. జనాలు ఎప్పుడు మనల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటి బాగున్నారు, అది ఇది అంటుంటారు. సగం ఆ దృష్టి కారణంగా మనము ఒక హై రేంజ్లో ఉన్న వాళ్ళం ఒక్కసారి లో స్థితికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ తొలగిపోతాయి. ఇక విడుపు స్నానం మనం చేస్తాం. అలా విడుపు స్నానం చేసేటప్పుడు కూడా గుప్పెడు రాళ్ల ఉప్పుని నీటిలోకి వేసి మీరు చక్కగా స్నానం చేసేసుకోండి. అప్పుడు మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలు, నరదృష్టి, నరఘోష, మీలో ఉన్న బ్లాకేజెస్ ప్రతి ఒక్కటి రిమూవ్ అయిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ జరగకుండా అడ్డంకులు అవుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి, అనుకున్న పనులు జరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా మీ డబ్బు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు,
అప్పుల బాధలు తీరాలన్నా, రావాల్సిన డబ్బు చేతికి రాకుండా ఉంది అన్నా, సంపాదన పెరగలేదు అన్నా, ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవటానికి, అనుకున్న పనులు జరగటానికి, నరఘోష నరదృష్టి తొలగిపోవటానికి మీరేం చేయాలంటే ఒక కొబ్బరి చిప్ప కానీ, గాజు బౌల్ కానీ, ఒక మట్టి బౌల్ కానీ తీసుకోండి. అందులో రాళ్ళుప్పు, అందులో కొద్దిగా పసుపు కుంకుమ ఆ రాళ్ళుప్పు మీద వేసి ఒక రూపాయి కాయను దాంట్లో పెట్టేసి మీ ఇంట్లో ఒక చోట అలా పెట్టేసేయండి. ఆ పౌర్ణమి రాత్రి అంతా అది మీ ఇంట్లో అలా ఉండనివ్వండి. ఇదేం చేస్తుందంటే మీకున్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో నరదృష్టి అవన్నింటినీ చెడునంతా లాగేస్తుంది. మరుసటి రోజు తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు కానీ వేప చెట్టు మొదట్లో దీన్ని పెట్టేసి వచ్చేయండి. ఆ తర్వాత మార్పు ఎలా వస్తుందో మీరే చూస్తారు. పరిస్థితులు ఎలా మారుతాయో మీ కళ్ళారా మీరే చూస్తారు. వచ్చే పౌర్ణమికి మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది అనేది మీరే స్వయంగా అనుభవిస్తారు. అయితే ఇక్కడ మనకు ఏదైనా గ్రహణం వల్ల వస్తున్న కీడు మొత్తం కూడా తొలగిపోతుందండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఒక్క రెమెడీ చేయండి. ఎందుకంటే ఉప్పు అంటేనే మనకు పరిహారాలకు పెట్టింది పేరు. చెడు శక్తిని, నరదృష్టిని, కను దృష్టిని ప్రతి ఒక్కదాన్ని పటాపంచలు చేసే శక్తి అన్నది మనకు ఈ ఉప్పుకు ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఈ ఉప్పు పరిహారం అనేది ప్రతి ఒక్కరూ పాటించండి. కీడును తొలగించుకోండి, అదృష్టాన్ని తెచ్చుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.